తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎగ్ బిర్యానీకి 2 కోడిగుడ్లు ఇలాగ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక టమాటా ఈ రకంగా చీలికలు చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలి చీలికల కింద. ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి. బఠానీ, పచ్చి బఠానీలు 2 స్పూన్లు, అలాగే జీడిపప్పు 2-3 స్పూన్లు, 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా ముక్కలు చేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం పిండి పోసుకోవాలి. ఇప్పుడు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఏంటో అంతా విధి విధానం అంతా చూపిస్తానండి. మరి ఆలస్యం ఎందుకండి, వీడియో చూసేస్తారా? వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. 1/2 కేజీ బాస్మతి రైసు, 1/2 కేజీ బాస్మతి రైసు కుక్కర్లో వేసుకుని 2 సార్లు కడిగేసుకుని స్టవ్ మీద పెట్టాలి. బియ్యం ఇలా 2 సార్లు కడిగేసుకుని గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం 1/2 టీ స్పూన్, కొద్దిగా నెయ్యి. అంటే నెయ్యి నిమ్మరసం వేయటం వల్ల మనకి మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. స్టవ్ మీద పెట్టి బిర్యానీ కాబట్టి ఒకే ఒక విజిల్ రావాలి. ఒక విజిల్ వస్తే మీకు రైస్ పొడి పొడిలాడితే బాగుంటుంది. రైస్ అంతా ఇలా దుళ్ళుగా చేసేసుకోవాలి. కర్రల కింద లేకుండా ఇలా దుళ్ళుగా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునండి. పాను వేడెక్కిన తర్వాత బిర్యానీ సరిపడి ఒక 1/2 కప్పు ఆయిల్ పోసుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగాలి కదా. 1/2 టీ స్పూను సాజీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నవి 2 బిర్యానీ ఆకులు, 4 ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 6 పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు. అవి వేగుతూ ఉండగానే పసుపు 1/2 టీ స్పూను పసుపు వేసుకుని కోడిగుడ్లు వేపించేసుకోవాలి. కోడిగుడ్లు ఫస్ట్ వేసామనుకోండి, స్టీల్ కదా, కొంచెం అంటుకుంటాయి గిన్నెకి. అందుకని ఇలాగా తాలింపు వేగాక వేసి కోడిగుడ్డు ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా అలా వేగుతూ ఉండగా పచ్చి బఠానీలు, పచ్చి బఠానీ కూడా వేగాక ఉల్లిపాయ ఇలా సన్నగా కోసుకుంటే మగ్గిపోతుంది, తొందరగా వేగుతుంది. స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయ అంతా మగ్గిపోతుంది. ఉల్లిపాయ అంతా సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. తర్వాత టమాటా కట్ చేసి పెట్టాం కదా, టమాటా కూడా అలా వేగుతూ ఉండగానే ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూను బిర్యానీ మసాలా పొడి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అడిగి పైది శుభ్రం కలిపేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేస్తే ఉల్లిపాయ టమాటా అంతా ఇంకా మగ్గిపోతుంది బాగా. కాసేపు మూత పెట్టచ్చు. అసలంతా వేగిపోయిందండి. ఇంకొక నిమిషం ఇలా ఉంచి రైస్ వండేసి పక్కన పెట్టాం కదా, అదంతా పొడి పొడిగా చేసేసుకుని ఇందులో కలిపేసుకోవచ్చు. నిమ్మరసం తీసి పక్కన పెట్టాం కదా, నిమ్మరసం అంతా వేసేసుకోవాలి. అలాగే 1 స్పూను నెయ్యి. నిమ్మరసం నెయ్యి వేయటం వల్ల బిర్యానీ అంతా టేస్ట్ వస్తుంది. 1 నిమిషం మగ్గనిద్దాం. ఇలాగా రైస్ అంతా పొడి పొడిగా చేసేసుకో. బిర్యానీకి మసాలా అంతా వేగిపోయిందండి. ఇక చూసారా, ఈ రకంగా వేగిపోవాలి. ఇప్పుడు రైస్ అంతా దుళ్ళుగా తీసి ఉంచాం కదా, ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా సమానంగా కలవాలి.
వేగిన మసాలా అంతా ఈ రైస్కి బాగా పట్టేలాగా స్టవ్ సిమ్లో పెట్టేసుకుని కలిపేసుకోవాలంట. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, ఈ రకంగా కలిపేసుకుని కోడిగుడ్లు వేసేసుకుని అందులో కాస్త కొత్తిమీర వేసేసుకుని నచ్చిందండి మీకు? మీరు ఈ రకంగా ట్రై చేస్తారా? చాలా సింపుల్గానే అయిపోతుందండి. బాస్మతి రైస్ డైరెక్ట్గా కన్నా ఇలాగా రైస్ వండేసుకుని ఇలా ఈ రకంగా చేసుకుంటే బిర్యానీ బాగుంటుంది. ప్లీజ్ subscribe, share and like. Thank you.